ఎప్పుడూ లేనిది ఎంపీ కవితకు పార్టీ నాయకుల మీద కోపం వచ్చింది. పద్ధతేం బాగోలేదంటూ నేతలపై అసహనం వ్యక్తం చేశారామె. రంగారెడ్డి జిల్లా నేతల సమావేశంలో ఆమె అలా అనడానికి కారణమేంటి? ఇది కేవలం రంగారెడ్డి జిల్లా నాయకులకే వర్తిస్తుందా, లేదంటే అన్ని జిల్లాల నాయకులకు పార్టీ పరంగా ఇలాంటి సంకేతాలు పంపాలనుకుంటున్నారా? సాధారణంగా ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు టీఆర్ఎస్ పార్టీలో నుంచి అయితే హరీష్ లేదంటే కేటీఆర్ రియాక్ట్ అవుతుంటారు. పరిస్థితిని బట్టి ఎంపీ కవిత కూడా ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ అటాక్ ఇస్తుంటారు. అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ లో జరుగుతున్న వ్యవహారం ఇదే. మిగిలిన నేతలెవరూ విపక్షాల విమర్శలపై అంతగా స్పందించరు. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. పార్టీ పదవులు కానీ, చిన్న చితక పదవులు దక్కిన వారు కానీ పార్టీని టార్గెట్ చేస్తుంటే పట్టించుకోవడం మానేశారని అధిష్టానం భావిస్తోందని చెబుతున్నారు. మున్ముందు ఈ పరిస్థితి పార్టీకి నష్టంగా మారుతుందని గ్రహించే రంగారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఎంపీ కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. కాబట్టే అన్ని పార్టీలు ఉండేటటువంటి నాయకులు మేము ప్రజల కోసం ఉండాలనే నాయకులు అందరూ కూడా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలకు వస్తున్నారు. కాబట్టి మన పాత కార్యకర్తలు దయచేసి అర్థం చేసుకోవాలి. అందరు నాయకుల్ని కలుపుకుంటేనే రేపటి నాడు ప్రజలకు మనం సేవ చేసే అవకాశం ఉంటుంది. మొదలు పార్టీ రాజకీయంగా బలోపేతం కావాలి, అధికారంలో ఉండాలి. ఉన్నప్పుడే నువ్వు నీ ప్రజలకు పనిచేయగలుగుతావు. నేను కొట్లాడుకుంటా, నేను పార్టీలకు కొత్తగా వచ్చిన వాళ్ళతో మాట్లాడను, వాళ్ళతో మంచిగా ఉండను, కానీ పార్టీ బాగుండాలి, నాకు పదవులు రావాలంటే రావు. వాస్తవంగా మనం అర్థం చేసుకోవాలి, కొన్ని విషయాలు అర్థం చేసుకొని కలుపుకొని పోవాలి. అది చెప్తూనే మళ్ళొక్కసారి నేను చెప్పేది ఏంటంటే, పాత నాయకులకు, పాత కార్యకర్తలకు అందరికీ కూడా న్యాయం చేయడానికే కేసీఆర్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ పొద్దున కూడా మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పారు, ప్లీనరీ లోపు హడావుడి చేసి మీరు పదవులు ఇవ్వకండి. ఎందుకంటే ప్రతి జిల్లాలో నేను పేరు పెట్టి పిలిచేటటువంటి 70-80 మంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం అకామిడేట్ చేసుకోవాలి. పాత నాయకులందరికీ పదవులు ఇచ్చినాకనే మనం చూద్దామని చెప్పి పొద్దున జరిగిన డిస్కషన్లో కూడా ఇవాళ కూడా వారు చెప్పడం జరిగింది. పార్టీ నాయకుల సమావేశంలో కవిత చేసిన వ్యాఖ్యలు కొందరు కీలక నేతలకు తగిలాయంటున్నారు. ప్రతి నాయకుడు పనులు చేయించుకోవటమే కాదు, పార్టీ బాగుంటేనే మనం ఉంటామన్న సంకేతాలు ఇచ్చారు కవిత. అదలా ఉంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న జిల్లా నాయకులు పూర్తిగా పార్టీని వదిలేసినట్టే ప్రవర్తించడం, మిగిలిన అంశాల మీదే ఎక్కువ ఆసక్తి చూపడం ఎక్కువైందన్న నివేదిక పార్టీకి అందిందంటున్నారు. ఆ క్రమంలో రంగారెడ్డి జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేల మీద కూడా ఆరోపణలు ఉన్నాయంట. అందుకే పద్ధతి మార్చుకోవాలని కాస్త గట్టిగానే చెప్పారు కవిత. మొత్తానికి చాలా కాలం తర్వాత గులాబీ పార్టీ నేతలు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పార్టీ నిర్మాణం, నాయకుల పనితీరు మీద కూడా దృష్టి సారించినట్లు కనిపిస్తున్నారు.